హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీరందరూ నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే నా ఛానల్లో గార్డెన్ నుంచి కిచెన్ వరకు ఏమేమి వర్క్స్ అయితే చేస్తానో అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో మనం ఇంట్లో ప్లాంట్స్ అయితే గ్రో చేసుకుంటాము. అలాగే గ్రో చేసిన ప్లాంట్స్, వెజిటేబుల్స్, గ్రీన్స్ని కిచెన్లో ఎలా యూస్ చేస్తామో చూపిస్తాను. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో హెల్తీగా ఉండాలి అంటే ఫ్రెష్గా మన ఇంట్లో గ్రో చేసుకున్న ఫుడ్ అయితే చాలా ఇంపార్టెంట్. అందుకే గార్డెన్ నుంచి కిచెన్ వరకు మన జర్నీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అని చెప్పాను కదా, సో సింపుల్గా ట్రెడిషనల్గా పాయసం అయితే చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత మిల్క్ అయితే పోసాను. మిల్క్ అయితే బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుండగానే సేమియాలు అయితే వేసాను. ఈలోపు డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమియాలు బాయిల్ అవ్వాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాక ఇంకో ప్యాన్లో గీ వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసాను, లాస్ట్లో అయితే ఎండు ద్రాక్ష వేసాను. ఈలోపు సేమియా అయితే కూడా అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. మనం వేసుకున్న సేమియాలు అయితే మిల్క్లో బాగా కుక్ అయ్యాయి. మనం ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసాము, ఎందుకంటే మిల్క్ విరగకూడదు అనేసి. షుగర్ కూడా డిజాల్వ్ అయిపోయాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను. మన సింపుల్ పాయసం అయితే రెడీ అయిపోయింది. అంతే మన ఫస్ట్ వీడియో అయితే. ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటు ఉన్నా ఏం డిసప్పాయింట్ అవ్వకండి. మీరు అందరూ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.